నమస్తే, వెల్కమ్ టు న్యూస్ క్యాన్. నేను రాజశేఖర్. ముందుగా వివిధ వార్తాపత్రికలోని వార్తలు ఒకసారి చూద్దాం. ప్రధానంగా ఈనాడుకు సంబంధించి చూస్తే కనుక ట్యాపింగ్ వెనుక ప్రముఖులు ఉన్నారంటూ ఒక వార్త ప్రచురితమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉన్నత స్థాయి నుంచే ఆదేశాలు, పక్కా ఆధారాలు సేకరించాక మరిన్ని అరెస్టులు, చెంచల్గూడ జైలుకు అదనపు ఎస్పీల తరలింపు అనే ఒక వార్త కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక శివార్లో ఆపరేషన్లు, సొమ్ము పక్కదారి పట్టేటువంటి పరిస్థితి. ప్రధానంగా కొన్ని హెడ్లైన్స్ కూడా ఇందులో ఇచ్చారు. అక్సిలరేటెడ్ పదోన్నతిపై ఆరా తీశారు. ఏప్రిల్ 6 వరకు అదనపు ఎస్పీలకు రిమాండ్ అంటూ కూడా దానికి సంబంధించినటువంటి వార్త హైలైట్ అవుతుంది. ఇక వరంగల్కు ఆరూరి, ఖమ్మంకు వినోద్రావు, భాజపా అభ్యర్థుల పర్యటన, జలగం వెంకట్రావుకు నిరాశ. అలాగే రాష్ట్రంలో అన్ని స్థానాలకు పార్టీ అభ్యర్థులు ఖరారు. వారిలో 4 సిట్టింగ్ ఎంపీలు, 4 మాజీ ఎంపీలు, 5 మాజీ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక సెల్ ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా చెలరేగిన మంటలు, 4 చిన్నారుల మృత్యువాత. జూలై నుంచి హెల్త్ ప్రొఫైల్ కార్డుల జారీ, మంత్రి శ్రీధరబాబు వెల్లడి. నేటి నుంచి ఆన్లైన్లో శ్రీరామనవమి కళ్యాణం టికెట్లు, పెళ్లి చేసుకుంటామని నమ్మించి 2.7 కోట్ల రూపాయల స్వాహా చేసినటువంటి పరిస్థితి. కరకట్టలతోనే తీర ప్రాంతాలకు రక్షణకు వార్త హైలైట్ అవుతుంది. అలాగే ప్రతి పోలింగ్ బూత్లో 370 ఓట్లు లక్ష్యం. లోక్సభ ఎన్నికలకు భాజపా 50 రోజుల కార్యాచరణ. 3 కేంద్ర మంత్రులకు హులక్కి అనే వార్త కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడ ఎవరో తేలేది ఎల్లుండే. 20న ఢిల్లీలో సీసీ సమావేశం. అదే రోజున మిగిలిన 8 స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఖరారు అనేటువంటి పరిస్థితి. ఇక బీజేపీ ముందంజలు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అనుమానాస్పదంగా సంధ్య ఆక్వా బస్సు 3 రోజులుగా కొత్త మూలపేట సెజ్ కాలనీలోని, అందులో కీలక దస్త్రాలు ఉన్నట్టు కూడా బస్సులోన అగ్గిపెట్టెల్లో ఉన్న పరికరాలు పరిశీలిస్తున్నటువంటి ఎస్ఐ స్వామినాయుడు అనే ఒక చిత్రపటం కూడా వేశారు. కస్టడీ నుంచే కేజ్రీవాల్ పాలన, నీటి సమస్య నివారణకు మంత్రి అతిషికి నోటీసు ద్వారా ఆదేశాలంటూ కూడా ఒక వార్త హైలైట్ అవుతుంది. ఇక వేలంలో కొనటమే మరోసారి గనులో వేనున్న బొగ్గు శాఖ కేంద్రానికి సంబంధించి ఇక టెండర్ వేసి దక్కించుకోవాలని సింగరేణి యోచన వార్త హైలైట్ అవుతుంది. ఇక నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతికి సంబంధించి కేజ్రీవాల్ టార్గెట్గా కవిత విచారణ ఒక ఆశ్చర్యాత్మక వార్త కనిపిస్తుంది. జైలు నుంచే కేజ్రీవాల్ పాలన, ఢిల్లీ సీఎంకు ఉచ్చు బిగించే దిశగా దర్యాప్తు. కవితపై రోజంతా ఈడీ ప్రశ్నలు వస్తాం. వాంగ్మూలానికి సంబంధించి ఆమె ముందు నుంచి ప్రశ్నలు వార్త హైలైట్ అవుతుంది. అలాగే బీఆర్ఎస్ ఎంపీ సంతోష్పై భూ కబ్జా కేసు నమోదు. నకిలీ డాక్యుమెంట్లు, ఇంటి నెంబర్లు సృష్టించి భూమిని కబ్జా చేశారంటూ నవీకా కంపెనీ ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. టాపింగ్లో బీఆర్ఎస్ నేత అనే వార్త హైలైట్ అవుతుంది. వెల్లడించిన భుజంగరావు తిరుపతన రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న పోలీసులు నేడు 2 నేతలకు నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రభాకర్ కీలక పాత్రధారి. ఆ నేతలు ఎవరన్నది కూడా తర్వాత డిస్కస్ చేద్దాం. ఇక 31న ఇండియా కూటమి మహార్యాలీ, కేజ్రీవాల్ అరెస్టుపై అసంఘటిత ఉద్యమం, రామ్లీలా మైదానంలో భారీ సభ అనే వార్త హైలైట్ అవుతుంది. ఇక మునుగోడు ఉప ఎన్నికలకు లింక్ ఉందంటూ కూడా దీనికి సంబంధించిన వార్త ప్రధానంగా హైలైట్ అవుతుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి. అలాగే గేట్లన్నీ ఓపెన్, బీఆర్ఎస్ నుంచి వచ్చే నేతలకు పచ్చజెండా ఊపేందుకు సిద్ధమైన సీఎం, వచ్చే ఎన్నికల్లో కారు పార్టీ కట్టడికి ప్రణాళిక అనే వార్త హైలైట్ అవుతుంది. మత్తు మాటున అత్యాచారం, జగిత్యాల ఉదంతంలో బాలికపై గంజాయి చాక్లెట్లతో వల అనే వార్త అవుతుంది. కాంగ్రెస్ గ్యారంటీలుగా రావు. ఇక రాహుల్ జన్మలో ప్రధాని కాలేరంటూ కూడా కిషన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మెస్ ఛార్జీలు పెరిగే తినడో పనిచేస్తామంటూ కూడా గత సర్కారు హడావిడి చేసింది. ఛార్జీలు ఖరారు చేసి అమలు చేయనటువంటి వైనం కనిపిస్తుంది అంటూ వార్త హైలైట్ అవుతుంది. పెద్దలకు టీబీ వ్యాక్సిన్ మానవుల నుంచి సేకరించిన క్షయ బ్యాక్టీరియాతో తొలిసారి తయారు చేసిన స్పానిష్ కంపెనీ బయోఫాబ్రీ అనే వార్త హైలైట్ అవుతుంది. శివశక్తి ఇక అధికారికం. జూపల్లిపై విక్రమ్ ల్యాండింగ్ దిగినటువంటి జాబిలికి సంబంధించినటువంటి విక్రమ్ ల్యాండింగ్ ప్రదేశానికి మోదీ నామకరణం అంటూ వార్త హైలవుతుంది. అలాగే బీజేపీలో చేరిన వాయుసేన మాజీ చీఫ్ భదౌరియా అనే వార్త అవుతుంది. ఫోన్ ఛార్జింగ్ అవుతూ ఉండగా షార్ట్ సర్క్యూట్, మంటలు చెలరేగి 4 చిన్నారులు మృతి అనే వార్త విషాదకరమైన వార్త కనిపిస్తుంది. నెక్స్ట్ మనం సాక్షి చూద్దాం. సాక్షి సంబంధించి కాంగ్రెస్లో కంగాలి అనే వార్త హైలైట్ అవుతుంది. రాష్ట్రంలో అధికారం దక్కాక జరుగుతున్న తొలి ఎన్నికల్లో గందరగోళం అనే వార్త హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 31న విపక్షాల మహారాలి, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఇండియా కూటమి సంఘీభావం అనే వార్త హైలైట్ అవుతుంది. కులబంధంతోనే చంద్రబాబుకు బీజేపీ భజన, ఫిరాయింపులు కాదు ప్రాజెక్టులు గేట్లు ఎత్తాలి, హరీష్ రావుకు సంబంధించిన వార్త హైలైట్ అవుతున్నాయి. అలాగే తర్వాత చూసుకుంటే ఏజెన్సీ ప్రాంతాల పాటలు, ఆదిలాబాద్కు సంబంధించి వార్త ప్రధానంగా హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితి. నీటి ఎద్దరికి సంబంధించి ప్రధానంగా వేసవికి సంబంధించినటువంటి మిషన్ భగీరథ నీరు వారం 10 రోజులకోసారి సరఫరా అవుతుందంటూ దానికి సంబంధించి ఇక్కట్ల పడుతున్న వార్త హైలైట్ అవుతుంది. ఎంపీ సంతోష్పై కబ్జా కేసు నమోదు, 4G డాక్యుమెంట్లు తలం కబ్జా చేశారనే ఆరోపణ వార్త హైలైట్ అవుతుంది. రాజకీయ కక్షతో బురద చల్లుతున్నారు, వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగిస్తే చర్యలు తప్ప అంటూ కూడా ఎంపీ సంతోష్ చెప్పినటువంటి పరిస్థితి. టాపింగ్ కేసులో 3 రిమాండ్, అదనపు ఎస్పీలు తిరుపతన్న భుజంగరావులతో కలిపి ప్రణీతరావు కోర్టులో హాజరుపరిచిన సిట్. ఇక
789 టీఎంసీలు మాకే కావాలి, కృష్ణా జిల్లాలో ఉమ్మడి ఏపీకి కేటాయించిన 1050 టీఎంసీలపై తెలంగాణ వాదన అనే వార్త వెల్లడవుతుంది. అసత్యాలు ప్రచారం చేస్తే కేసులు పెడతాం, యూట్యూబ్ ఛానళ్లకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరిక అనే వార్త వెల్లడవుతుంది. వరంగల్కు ఆరూరి, ఖమ్మంకు తాండ్ర వినోద్ బీజేపీకి సంబంధించిన అభ్యర్థుల ప్రకటన అనే పూర్తి అయినటువంటి పరిస్థితి కనిపిస్తుందంటూ వార్త వెల్లడైంది. అలాగే చివరిగా వెలుగు చూద్దాం. వెలుగు సంబంధించి అందశ్రీ దంపతులకు సన్మానించిన సీఎం అనే వార్త హైలైట్ అవుతుంది. ఔటర్ టోల్ గోలుమాల్ అనే వార్త ప్రధానంగా హెడ్లైన్గా కనిపిస్తుంది. నెలకు 40 కోట్ల ఇన్కమ్ వస్తున్నట్లు గతంలో ఈగిల్ సంస్థ రిపోర్టు. దాని ఆధారంగా 7,380 కోట్లకే ఐఆర్బీకి సంబంధించినటువంటి 30 ఏళ్ల లీజు అనే వార్త హైలైట్ అవుతుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు A1 ఇక పైవాళ్ళు నెంబర్లు పంపితేనే వీళ్ళు ట్యాప్ చేసేటోళ్ళు అంటూ వార్త హైలైట్ అవుతుంది. గత బీఆర్ఎస్ సర్కార్లో ఇంటెలిజెన్స్ చీఫ్గా బాధ్యతలు స్వీకరించినటువంటి పరిస్థితి. ఇక కస్టడీ నుంచి కేజ్రీవాల్ ఫస్ట్ ఆర్డర్, ఛార్జింగ్ పెట్టిన ఫోన్ పేలిపోవడంతో 4 చిన్నారులు మృతి. అలాగే ఒక్కో బూత్లో 370 ఓట్లు టార్గెట్. బీజేపీ పదాధికారుల సమావేశంలో రాష్ట్ర ఇన్ఛార్జి సునీల్ బన్సల్ దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి. ఎంపీ సంతోష్రావుపై భూ కబ్జా కేసు నమోదు. తమ ల్యాండ్ కబ్జాకు ఎత్తించినట్లు నవయుగ కంపెనీ ఇక ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. సాగునీటి కోసం గేట్లు తెరవాలి, లీడర్ల కోసం కాదు అంటూ ఇక్కడ వార్త హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. జగిత్యాల గంజాయి ఘటనలో 3పై ఎఫ్ఐఆర్ నమోదు అనే ఒక క్వశ్చన్ మార్క్ ఇస్తూ వార్త ప్రధానంగా హెడ్లైన్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చివరిగా స్కూల్ వాళ్ళకు నో ఛాన్స్, సినిమా వాళ్ళకు నో ఛాన్స్ అనే ఒక వార్త హైలైట్ అవుతుంది. టికెట్ ఆశించి భంగపడ్డటువంటి ప్రముఖులు అనే ఒక వార్త కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎస్, ప్రధానంగా దీనిపై పూర్తి అప్డేట్స్ అలాగే దీనికి సంబంధించి విశ్లేషణ అందించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి గారు మనకి న్యూస్ ఛానల్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్, వారికి ముందుగా నమస్కారం. ఎస్, కృష్ణమూర్తి గారు నమస్తే. ఔటర్ టోల్ గోల్మాల్ ఇలా చాలా వార్తలు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే అంటే ఇక్కడ వ్యవహారం చూసుకున్నట్లయితే కవితకు సంబంధించి కవితను బేస్ చేసుకొని కేజ్రీవాల్తో పాటుగా కేసుకు సంబంధించి విచారించే అవకాశం కనిపిస్తుంది. ఈడీ ఆ దిశగానే ముందుకు వెళుతున్నటువంటి వార్త హైలైట్ అవుతుంది. ఇంకా పీఠముడు ఇంకా బిగుసుకుంటుంది అనుకోవచ్చా మనం ఈ కేసును పరిశీలిస్తే కనుక? ఖచ్చితంగా కారణం ఏంటంటే కవిత ఇది తెలంగాణ కవిత, తెలంగాణలో ఉన్నటువంటి గతంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ పార్టీ, ఈ 2 పార్టీలు కలిసి కుట్ర చేశాయని చెప్పేసి ఈడీ దర్యాప్తులో తాజాగా వస్తున్నటువంటి సమాచారం. అంటే ప్రభుత్వాలే అవినీతి పాల్పడే ప్రమాదం. వ్యక్తులు కాదు, ఇక్కడ ప్రభుత్వాలనే, రాష్ట్రాలనే వాళ్ళు దోచుకునేందుకు కొంత ప్రయత్నం చేశారు. ఆ కుట్ర ఇదని చెప్పేసి కేంద్ర దర్యాప్తు సంస్థ అయినటువంటి ఈడీ దర్యాప్తులో వెళ్ళవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈడీ ప్రకటించింది, విచారణ కన్నా కవిత ఆవిష్కరణ ముందే ఏడాదిన్నర క్రితమే ఈడీ ప్రకటించింది. కవిత ద్వారా 100 కోట్లు కేజ్రీవాల్ కు చేరాయి, ఆ ప్రభుత్వానికి చేరాయి ఢిల్లీ ఎలక్షన్ సందర్భంగా అని చెప్పేసి ఈడీ తెలిసింది. తాజాగా మన కవిత అరెస్ట్ తర్వాత కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసే ముందు ఈడీ మరొక నివేదిక కోర్టు సమర్పించింది. దాంతో 600 కోట్ల చేతులు మారే ముందుగా మద్దతుకుంటాం, మొత్తం వ్యవహారాన్ని దర్యాప్తు చేస్తామంటే 600 కోట్లు వచ్చాయి. ఇందులో కేజ్రీవాల్ పాత్ర కూడా ఉంది, కవిత ఇచ్చినటువంటి 3 కోట్ల విషయంలో కేజ్రీవాల్ తీసుకునే ఉంది అని చెప్పేసి వచ్చింది. కాబట్టి ఈ 600 కోట్లతో పాటు మిగతా అంశాన్ని రావాల్సిన అవసరం ఉంటుంది. భారతీయుల విషయంలో కానీ మిగతా అంశాలు ఎవరెవరు ఉన్నారు, ఎక్కడెక్కడ సమావేశమయ్యారు, ఏదైనా విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం. అసలు ఈ మొత్తం కుట్రకు కారణం ఎవరు, ఎందుకు పాల్పడాల్సి వచ్చింది? ప్రభుత్వంలో ఉండి అధికారంలో ఉండి ఈ రకమైన కుట్ర అంటే ప్రజాధనాన్ని లూటీ చేసేది, ప్రజాధనాన్ని తమ వ్యక్తిగత అవసరాల కోసం వ్యక్తిగత ఖాతాల్లోకి మళ్లించుకునేందుకు ఎందుకు వీళ్ళు ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది, దీని వెనుకాల ఉన్నటువంటి మతలబ్ ఏంటి అనే విషయంలో ఈడీ తేల్చాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈడీ కస్టడీలో కవిత ఉన్నారు, తర్వాత కేజ్రీవాల్ ఉన్నారు. కాబట్టి ఇద్దరిని కలిపి విచారించే అవకాశం ఉంది. ఈ సందర్భంగా కొన్ని డాక్యుమెంట్ గతంలో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్, ఈడీ స్టేట్మెంట్ కానీ గతంలో వాళ్ళు చేసిన ప్రకటన కానీ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు వీటన్నింటినీ కూడా వాళ్ళ ముందు ఉంచి వాటికి సంబంధించిన అంటే ఈడీ అధికారులకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఒక అనుమానాల నివృత్తి చేసేందుకు వీళ్ళు బాధ్యత ఉంది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ప్రశ్నించే అవకాశం ఖచ్చితంగా ఇంకా బిగుస్తుంది. ఇంకా కొన్ని ప్రజలకాలంలో వచ్చే అవకాశం ఉన్నాయి. రాష్ట్రానికి చెందిన మరికొంతమంది నేతలు కూడా ఈ స్కామ్ లో ఉన్నారు. మొదటి వరకు ఒక కవిత మాత్రమే చేసినప్పుడు, కానీ కవిత కుటుంబ సభ్యులు మరికొంతమంది ఉన్నారనే విషయం కూడా ఈడీ దర్యాప్తులో వెలువడుతుంది. వాళ్ళకి సంబంధించిన
ఆధారాలు సేకరిస్తా ఉన్నారు. తాజాగా ఈడీ బృందం నిజామాబాద్ లో కొంత దర్యాప్తు చేస్తా ఉంది. కవిత గతంలో నిజామాబాద్ ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు కాబట్టి కొంత నిజామాబాద్ కేంద్రంగా తన రాష్ట్రంలో రాజకీయాలు నడుపుతా ఉన్నారు. ఇప్పటి కూడా నిజామాబాద్ కేంద్రంగానే రాజకీయాలు నడుపుతా ఉన్నారు. కాబట్టి అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ కవిత ఏ రకంగా వ్యవహరించారు, కవిత ఎక్కడెక్కడ మాట్లాడారు, ఎక్కడెక్కడ ఉన్నారు విషయాన్ని తీస్తా ఉన్నారు. అవసరమైతే అక్కడ కూడా మరోసారి నిజామాబాద్ లోని కొన్ని చోట్ల దాడులు జరిపేందుకు కూడా అవకాశాలు ఉన్నాయి. ఇది దాడులు జరిపితే మరికొంత సమాచారం వచ్చే అవకాశం ఉంది. నిన్నగా మొన్న కవిత ఆడపడుచు ఇంట్లో మాదాపూర్లోని ఆడపడుచు ఇంట్లో కూడా ఇది సోదా చేసారు. కొంత కవిత పిఎస్ పిఏ కార్యాలయాలు ఇళ్లలో సోదాలు చేశారుగా తెలుస్తా ఉంది. కాబట్టి ఈ మొత్తంగా సమాచారం తెలుసుకుంటే కొంత సమాచారాన్ని వీళ్ళు మాయం చేశారు. అంటే వాటన్నింటికి సాక్ష్యాలు లేకుండా ధ్వంసం చేశారని చెప్పేసి ఇది భావిస్తా ఉంది, అనుమానిస్తా ఉంది. ఆ ఆధారాలను తిరిగి సేకరించేది, రిట్రీవ్ చేసింది కావలసినటువంటి అవకాశాలను ఉన్నటువంటి అవకాశాలను పరిశీలిస్తా ఉన్నది. ఖచ్చితంగా ఈ అంశం మీద కవిత పైన మరింత ఉచ్చు పిలిచే అవకాశం ఉంది, కేజ్రీవాల్ పైన పిలిచే అవకాశం ఉంది. కేజ్రీవాల్ కుటుంబ సభ్యుల పైన, ఇటు కవిత కుటుంబ సభ్యుల పైన మరికొంత పకడ్బందీగా వీడి విచారణ జరుపుతా ఉంది. కాబట్టి కొన్ని ఆధారాలు కూడా వాళ్ళు లభించాయి. కాబట్టి వీళ్ళని కూడా విచారణ చెప్పాల్సి త్వరలోనే మరికొంతమంది రాష్ట్రం నుంచి మరికొంతమంది అరెస్ట్ కూడా మనకున్న సమాచారం. అలాగే ఇంకొకటి సార్, ప్రధానంగా మీరు మాట్లాడుతూనే పూర్తి స్థాయిలో విచారణ జరుగుతున్న పరిస్థితి. కానీ ఇక్కడ కేజ్రీవాల్ ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా జైలు నుంచి విధులు నిర్వహించినటువంటి పరిస్థితి లేదు. కానీ ఆయన నిన్న కొన్ని ఆదేశాలు కూడా ఇచ్చారు, నీటి ఎద్దరికి సంబంధించి కొన్ని చర్యలు తీసుకోవని మంత్రి అతిషికి ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే కేజ్రీవాల్ పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా త్వరలోనే ఒక కూటమి కూడా మహా ర్యాలీ కూడా తీయబోతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇవన్నీ కూడా బీజేపీకి కొంతవరకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయని కొంతమంది మాట్లాడుతుంటే, కొంతమంది వ్యతిరేక వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో ఇక్కడ పరిపాలన అనేది జైలు నుంచి సాగించడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? సార్, జైలు వేరు, కస్టడీ వేరు సార్. మన ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇంకా కేజ్రీవాల్ జైలుకు వెళ్ళలేదు, రిమాండ్ విధించలేదు. కేజ్రీవాల్ బీహార్ జైలా, ఇంకా ఢిల్లీ డిస్ట్రిక్ట్ జైలా, ఎక్కడికైనా వెళ్ళలేదు. ఇంకా ఈడీ కస్టడీలో ఉన్నారు. అంటే ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు. ఈడీ విచారణలో ఖచ్చితంగా ఆయన ప్రమేయం ఏం లేదంటే ఈడీ చెప్పేస్తారు, విచారించాము, ఇది అనుకున్నాం కానీ దొరకలేదు, కొన్ని ఏం లేదు, మళ్ళీ అవసరమైతే బందోబస్తు పిలుస్తాము, బెయిల్ ఇవ్వచ్చు అని చెప్పేసి చెప్తారు. కానీ ఇప్పటికైతే ఇంకా ఈడీ కస్టడీలోనే ఉన్నారు. జైలుకు వెళ్ళి రిమాండ్ విధించిన తర్వాత అప్పుడు పాలించాలా వద్ద, అవకాశం ఉందా లేదా అన్న అంశం మీద చర్చ జరుగుతూ ఉంది. దానికి సంబంధించి ఆయన కూడా చెప్తా ఉన్నారు కేజ్రీవాల్, సుప్రీంకోర్టు గట్టా హైకోర్టు గట్టా ఖచ్చితంగా నేనే ఉంటాను, ఉంటే ఉండొచ్చు, కానీ చట్టం అనుమతిస్తుందా లేదా అంటే కార్యాలయానికి బిడ్డకు రాకుండా ఒకటి రెండో తప్పేం సార్. కానీ నెల కొద్ది వారాల కొద్ది చేసేందుకు చట్టంలో అలాంటి అవకాశం అయితే లేదంటారు. ఖచ్చితంగా లేదని భావిస్తున్న ఇప్పటివరకు జరగలేదు. అది గతంలో చాలా మంది అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన వాళ్ళు ముందు మంత్రి జయలలిత ఎన్నిసార్లు అరెస్ట్ అయినా కానీ ఆవిడ రాజీనామా చేశారు. మీరు అన్నట్లు పూర్తిగా కోర్టు కూడా అలాగే చెప్తుంది, నిబంధనలు కూడా అలాగే ఉన్నటువంటి పరిస్థితి. కోర్టు అదే చెప్తుంది, నిబంధనలు కూడా అలాగే ఉన్నాయి. జైలు వేరు, కస్టడీ వేరు. ఇక్కడ మనం చెప్పాల్సిన అంశం ఏంటంటే జైలు వేరు, కస్టడీ వేరు. రైట్. కస్టడీ అనేది ఇప్పుడు ఆయన మొత్తం ఈడీ ఆధీనంలో ఉన్నారు, కోర్టు ఆధీనంలో వెళ్ళలేదు. రైట్ 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 మన తెలంగాణకు సంబంధించి కృష్ణమూర్తి గారు ఇంకొక అంశం తీసుకుందాం. తెలంగాణకు సంబంధించి బీఆర్ఎస్ ఎంపీ సంతోష్ ఎవరైతే ఉన్నారో, జోగినపల్లి సంతోష్ సంబంధించినటువంటి భూ కబ్జా కేసులో ఆరోపణలు ఉన్నాయి, ఫోర్జరీ సంతకం కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆయన ఇలాంటివి లేవు, నా మీద ఏదైనా ఉంటే విచారణ జరిపించాలి, ఎందుకు కంప్లైంట్ ఇచ్చారని కూడా సంతోష్ స్పందించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి నకిలీ డాక్యుమెంట్లు, ఇంటి నెంబర్లు సృష్టించి ఏదో ఆయన భూమిని కబ్జా చేశారంటూ నవయుగ కంపెనీ ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. సో దానికి సంబంధించి ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఫిర్యాదు చేయడానికి అలాంటి పాసిబిలిటీ ఉంటుందంటారా? డైరెక్ట్గా విచారణ జరిపే అవకాశాలు, ముందుకు వెళ్ళే అవకాశం ఉందంటారా? గతంలో వస్తా ఉన్నాయి. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నాయకుల యొక్క అక్రమాలు, వాళ్ళ యొక్క అవినీతి కార్యక్రమాలు, వాళ్ళ యొక్క అక్రమ సంపాదన విషయంలో
క్రమక్రమంగా వెళ్ళిపోతా ఉన్నాయి. చేయలేదు అన్నారు. ఎస్, చేయకపోవచ్చు, తప్పలేదు దాంట్లో. వాళ్ళు చేశారని మనకు ఆధారాలు ఇంకా పూర్తి స్థాయిలో లభించలేదు, కోర్టు లేదని చెప్పడం భావ్యం కాదు. కానీ ఆయన కోర్టు విచారణ ఎదుర్కోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. దానికి సంబంధించి అంటే 3 కోట్ల పై చిరుకుని రిజిస్ట్రేషన్ ఫీజు కట్టి చేశారా అన్నారు. వాటికి సంబంధించిన వివరాలను దర్యాప్తు సంస్థలకు అందించి దర్యాప్తు సంస్థ ముందుకు రావాలి, విచారణ అధికారి ముందుకు రావాలి. చీటింగ్ కేసులు అమలైన మాత్రాన జైలు పెట్టాలంటే వెళ్ళరు, ముందు విచారణ రావాలి. అవసరమైతే కోర్టు నా మీద ఈ రకమైన కేసు నమోదు చేశారు, ఇవి తప్పు, నా దగ్గర ఇవ్వాలని ఇవన్నీ కోర్టు పలానా రోజు చేశాను, పలానా కూడా చేశాను అని చెప్పేసి చూపించవచ్చు. కాబట్టి అప్పటి వరకు అయితే అతని మీద నమోదైన కేసు కష్టంగా ఉంటుంది. దర్యాప్తు అధికారి సహకరించాలి పూర్తిసారి. ఎస్, కానీ ఆయన పూర్తిగా ఇది రాజకీయంగా కక్ష సాధింపే దిశగానే నా మీద కేసు పెట్టారు తప్ప ఇందులో నేనేం చేయలేదు, పూర్తిగా కొనుగోలు చేసుకున్నాను అని చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సార్, నీకైతే ఒకటి, నాకైతే ఒకటి అని బీఆర్ఎస్ నాయకులు సిద్ధాంతం. ఎస్, ఫామ్ హౌస్ మీద డ్రోన్ దింపారు అని నోటీస్ ఇవ్వకుండా రేవంత్ రెడ్డి అరెస్ట్ చేశారు. అది ఏ చర్య? కక్ష సాధింపు చర్య కాదా? రాజకీయ కక్ష చేసిన కుట్ర కాదా? హెల్త్ పేపర్ వరంగల్లో లీక్ అయితే బండి సంజయ్ ఫోన్ లోకి వచ్చింది, అది వాట్సాప్ వాళ్ళు పంపించారు. లీక్ అయిన పేపర్ అలా లీక్ అయింది, ఒకసారి మాట్లాడి పంపించారు. దానికి బండి సంజయ్ అన్ని అరెస్ట్ చేసింది వాస్తవం కాదా? బండి సంజయ్ అత్తగారి దర్శన కర్మ ఉన్న రోజు బలవంతంగా నేను కర్మైనంగా వస్తాను, కష్టాన్ని సహకరిస్తాను అని రిక్వెస్ట్ చేసినా వినకుండా బలవంతంగా కార్లు వేసుకుని వెహికల్ వేసుకుని పోయింది కాదు. ఎవరు ఏ చర్య? అది రాజకీయ కక్షాలు చర్య కన్నా ఎవరు చేసిన కక్షాలు చర్యలు? వాళ్ళ అధికారంలో ఎంతమంది చేశారు? కోదండరామ్ ధర్నా చేస్తున్నారు లేదంటే కోదండరామ్ కలుపు భద్రత పనుకోటి అనే విషయాన్ని అరెస్ట్ చేసింది ఎవరు? కలుపన కూడా ఎక్కడ ఉంది సార్? ఎవరు చేశారు సార్? అది కష్టంతో వాళ్ళు చేశారు. ఒక్కటే వచ్చేట దుర్మార్గాలు వందల పొద్దున్నాయి. ఉద్యమకాలను అణచివేశారు, తెలంగాణ పోరాట యువతను అణచివేశారు, ప్రశ్నించిన గొంతును నొక్కేశారు వాళ్ళు. అది కాదు. ఏమంటున్నారు? మీరు దర్యాప్తు అధికారి సహకరించండి అంటున్నారు. మీ దగ్గర ఉంటే ఆధారాలు ఉండొచ్చు, మీరు చేశారని ఇప్పటికి ఎవరు రైట్ కృష్ణమూర్తి గారు. ఎస్, పూర్తి స్థాయిలో మీరు అన్నట్లు న్యాయం చట్టం అనేది ఎవరికైనా ఒకటే, మీరు చేస్తే రాజకీయంగా లేకపోతే వారు చేస్తే చట్ట ప్రకారం అనేది ఎక్కడ ఉండదు. సో ఖచ్చితంగా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది మీరు అన్నట్లు. ఎస్, రైట్. ముఖ్యంగా కృష్ణమూర్తి గారు, ట్యాపింగ్కు సంబంధించి ఒక బీఆర్ఎస్ ఇద్దరు నేతలు ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే చూసుకుంటే అంటే భుజంగరావు తిరుపతి అన్న కొన్ని కీలక ఆధారాలు ఇచ్చారు. దానికి సంబంధించి ప్రభాకర్ రావు ఎవరైతే ఉన్నారో ఆయన A1గా ఉన్నటువంటి పరిస్థితి. ఆయన గతంలో రేవంత్ రెడ్డి చాలామంది ఫోన్ ట్యాపింగ్లు చేశారు. ఆ సమాచారాన్ని పై అధికారులు చెప్తే ఇచ్చామని ప్రణీత్రావు ఒప్పుకున్నట్లు కూడా మనకు బయటకి సమాచారం వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇది పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలకు చుట్టుకునే అవకాశం కనిపిస్తుంది అనుకోవచ్చు మనం. ఖచ్చితంగా ప్రణీత్రావు విచారణలో 6 రోజులు 7 రోజుల విచారణలో చాలా కీలకమైనటువంటి సమాచారాన్ని పోలీసులు దర్యాప్తు అధికారులు రాబట్టారు. ఈ మొత్తం వ్యవహారంలో 2 మంత్రుల ప్రమేయం కూడా ఉన్నది. ఒక రాజకీయ నాయకులే కాదు, వీళ్ళు నగర వ్యాపారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఫోన్లో కూడా వీళ్ళు ట్యాప్ చేశారు. అంటే వాళ్ళ ట్రాన్సాక్షన్స్, వాళ్ళ టర్న్ ఓవర్లు వీటన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు చేస్తూ వాళ్ళను బెదిరించి డబ్బులు వసూలు చేసినట్టుగా ఈ మొత్తం దర్యాప్తులో ప్రణీత్రావు ఇచ్చినటువంటి సమాచారం మాత్రంగా బయటకు వస్తా ఉంది. రాజకీయ ప్రత్యర్థులను ఎత్తులకు పై ఎత్తులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. కానీ దొంగచాటుగా ఫోన్లను ట్యాప్ చేసి వారి యొక్క కార్యకలాపాలను నిఘా పెట్టి చేయడం అనేది చాలా అత్యంత దుర్మార్గమైనటువంటిది. ఫస్ట్ ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ అనేది చట్ట విరుద్ధం, అది నాన్ బెయిలబుల్ అఫెన్స్. ఖచ్చితంగా వీళ్ళందరి మీద ఫోన్ ట్యాపింగ్ చట్టం కింద కేసు నమోదైతే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఖచ్చితంగా వీళ్ళ కేసు బుక్ అయితే మినిమం 3 ఏళ్ళు జైల్లో ఉండాలి.
వీళ్ళకన్నీ తెలుసు. గతంలోనే చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు పేరుతో చంద్రబాబు నాయుడు ఫోన్ చేసిన వాయిస్ రికార్డు చేసినప్పుడే గతంలో వచ్చాయి ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నాయి. అయితే ఆ కేసులో ఆ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు వెల్లువెత్తడము, కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళడము, కేంద్ర ప్రభుత్వం విషయాలు పరిశీలించడానికి ఆ ఓటుకు నోటు దర్యాప్తు అనేది కొంచెం మందగించింది, చెట్టుగా పడిపోయింది. లేకపోతే అప్పుడే దాని సంగతి చూసేవాళ్ళు. ఓటుకు టెలికాం ఫోన్ ట్యాపింగ్ కేసు, ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆరోపణ రాకపోతే అప్పుడే రేవంత్ రెడ్డికి శిక్ష వేసేవాళ్ళు. దాంట్లో కేసులో అంటే పూర్తి స్థాయి విచారణ చెప్తే ఆయన ప్రమేయం ఉందని చెప్తే ఖచ్చితంగా వేసేవాళ్ళు. కానీ ఫోన్ ట్యాపింగ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ పనులు, ఫోన్ ట్యాప్ చేయడం రాష్ట్ర ప్రభుత్వ పనులు కాదు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం చేయాలనుకున్నప్పుడు దానికి సంబంధించిన పూర్తి ఆధారాలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించి కేంద్ర ప్రభుత్వం దాని విషయంలో పరిశీలించిన తర్వాత అనుమతించడం మాత్రమే చేయాలి. కానీ వీళ్ళు ఏం చేశారు, రాష్ట్రంలో సగం మంది రాష్ట్రంలో రాజకీయ నాయకుల అంటే పార్టీలతో పాటు రాజకీయ నాయకులు, క్రియాశీలంగా వ్యవహరించే వాళ్ళు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, నగర వ్యాపారులు, ఇంకా కీలక సినీ సెలబ్రిటీలు కుక్కలు నాకు చేసింది. ఎవరికి ఇష్టమో వాళ్ళు చేస్తున్నారు. ఒక ఆయన సినీ సెలబ్రిటీల మీద ఇంట్రెస్ట్, వాళ్ళ పోటీ చేయించారు. ఒక ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం డబ్బులు కావాలి, ఆయన చేయించాడు. ఎవరు చేసి వాళ్ళు చెప్పాడు, వాళ్ళు ఆలోచించే వాళ్ళు చేస్తా ఉన్నారు. వీళ్ళు చేయించినప్పుడు పోలీస్ అధికారులు కూడా నిబంధన మీద వ్యవహరించాల్సిన అవసరం. అలా కాకుండా వీళ్ళు అధికార పార్టీ నాయకులు తొత్తుగా వ్యవహరించారు పోలీస్ అధికారులు కొంతమంది. ఇప్పుడు ఆ పరిణామాలే వీళ్ళంతా అరెస్ట్ కావడము, ఇవన్నీ రావడము, రిటైర్డ్ ఐజీ మీద లుకౌట్ వారెంట్ జారీ కావడం, ప్రభాకర్ రావు మీద ఆయన ఇండిపెండెంట్ చీఫ్ గా ఉన్నప్పుడు. కృష్ణమూర్తి గారు, ఇంకొక అంశం మాట్లాడితే మునుగోడు ఉప ఎన్నిక కూడా దీనికి సంబంధించిన లింక్ ఉంది. సో ఆ సమయంలో ఫోన్ ట్యాపింగ్ లో ప్రతిపక్షాల వ్యూహాలు ముందే పసిగట్టడం, సమాచారం, విపక్షాలకు డబ్బులు రాకుండా పట్టివేత, ఇలాంటి అంశాలు కూడా ప్రధానంగా దానికి ఉపయోగించుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతోనే వారు నిలువరించే ప్రయత్నం చేశారన్నది ప్రధానంగా మనకి వార్తలు వస్తున్నాయి. అది కూడా ఒక ఆరోపణ వినిపిస్తుంది. సో దానికి సంబంధించి ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా మునుగోడు ఉప ఎన్నికను రాష్ట్ర ప్రభుత్వం చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బీజేపీ హవా కొనసాగుతున్న తరుణంలో ఉప ఎన్నిక వచ్చింది. ఉప ఎన్నికలో బీజేపీ గెలిచేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీన్ని దెబ్బతీయాలి అన్న ఉద్దేశంతో మొత్తం రాష్ట్ర యంత్రాంగాన్ని, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, మిగతా అందరూ నేతలందరూ కూడా గ్రామానికి ఒక మంత్రి ఇన్ఛార్జిగా పెట్టి, గ్రామానికి ఒక ఎమ్మెల్యే ఇన్ఛార్జిగా పెట్టి, గ్రామానికి ఒక ఎమ్మెల్సీ ఇన్ఛార్జిగా పెట్టి ఆ ఎన్నికల్లో ఆ అధికార పార్టీ గెలిచింది. ఓకే, గెలుపు ఏదైనా గెలిచింది, దానికి ఒప్పుకోవచ్చు. ఇదే సమయంలో డబ్బులను కూడా విచ్చలవిడిగా ఖర్చు పెట్టింది. మరి ఈసీ ఎందుకు దాని విషయంలో అంటే అదొక మాత్రం దాని గురించి వస్తుంది. ఈసీ అధికారులు, అక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ ఆఫీసర్లు మిగతా విషయంలో కూడా త్వరలోనే బయటపడతారు, కూడా వస్తాయి. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ఏం జరిగింది, ఏమైంది, రిటర్నింగ్ ఆఫీసర్లు ఎలా ఉన్నారు, అక్కడ జరిగినటువంటి భద్రతా అధికారులు ఏమైంది, అవన్నీ త్వరలోనే వస్తుంది. దాని దర్యాప్తులో ఒక్కొక్కరిగా అంశాల మీద దర్యాప్తు చేస్తా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా జరిగినటువంటి గోల్మాల విషయం కూడా వస్తుంది. అంటే ఇప్పుడు భుజంగరావు కానీ తిరుపతి అన్న కానీ దర్యాప్తు అధికారులు విచారణ సందర్భంగా వాళ్ళు చెప్పారు, ఎస్ మునుగోడు ఎన్నికల ఉప ఎన్నికలు కూడా మేము డబ్బులు తరలించాము మా వాహనాలు. అప్పట్లో పాలకులు మా వాహనాలను వాడుతున్నారు, మేము డబ్బులు తరలించామని చెప్పారు. దీని మీద ఈసీ కూడా సీరియస్ గా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ స్టేట్మెంట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా దీని మీద చాలా సీరియస్ తీసుకోవాలి. ఎవరు పంపించారు, ఎంత పంపించారు, వాటికి సంబంధించి ఎవరెవరు బాధ్యులు, ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇవన్నీ విషయంతో పాటు ఆ నాయకుల మీద ఈసీ ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వేటు వేయడమా, లేదు అంటే కోర్టుకి అనర్హులను ప్రకటించడమా, ఏదో ఒకటి చేయాల్సిన అవసరం. ఇవన్నీ తీసుకోవచ్చు. అంటే అధికార దుర్వినియోగానికి పరాకాష్ట ఏ రకంగా చేసారు అధికార పార్టీ అనేది ఇక్కడ మనం ఖచ్చితంగా మనం పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. దీని మీద ఇంకా చర్చ జరగాల్సిన అవసరం. కృష్ణమూర్తి గారు, ఇంకొక అంశం తీసుకుంటే, ఇంకొక అంశం ఔటర్
టోల్ గోల్మాల్ ప్రధానంగా వెలుగులో ఒక వార్త మనకి హైలైట్ అవుతుంది. సో నెలకు 40 కోట్ల రూపాయలు ఇన్కమ్ వస్తున్నట్లు గతంలో ఈగిల్ సంస్థ రిపోర్ట్ చేసింది. సో దీని ఆధారంగా చూసుకుంటే 7,380 కోట్ల రూపాయలకే ఐఆర్బీకి 30 ఏళ్ళు లీజ్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు ప్రతి నెల 60 కోట్లకు పైగా ఆదాయం వస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇంత డిఫరెన్స్ కనిపిస్తుంది. 40 కోట్లు 60 కోట్లు ఇంత డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇంత మొత్తం ఎట్లా పెరిగిందని కూడా హెచ్ఎండి అధికారులు చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. అంటే ఈగల్ ఏమైనా తప్పుడు రిపోర్ట్ ఇచ్చిందని కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా తప్పుడు రిపోర్ట్ ఇచ్చిందనేది ఒక రకంగా నిర్ధారణకు వచ్చే అవకాశం కనిపిస్తుందా? 40కి సంబంధించి 60 కోట్లు అని దాదాపు 20 కోట్ల డిఫరెన్స్ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంత మొత్తంలో ఎలా పెరిగిందనేది ప్రధానంగా అనుమానం. దాన్ని ఏ విధంగా చూడొచ్చు? ఖచ్చితంగా ఓఆర్ఆర్ సంబంధించిన లీడ్ విషయంలో ఆ లీడ్ టెండర్ ఓకే అవుతుంది, అగ్రిమెంట్ వస్తా ఉన్నారు, ఒక వారంలో అగ్రిమెంట్ జరుగుతుంది అన్నప్పుడు రేవంత్ రెడ్డి దీని మీద పోరాటం చేశారు. ఆయన తర్వాత ఉన్న ఆధారాన్ని చూపించారు. ఏ బేస్తో ఇస్తా ఉన్నారు ఓఆర్ఆర్? అతి తక్కువగా ఇస్తాను. ప్రజాధనాన్ని ప్రైవేటు సంస్థకు లూటీ చేసేందుకు అధికారికంగా లైసెన్స్ ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి ఆయన గగ్గోలు పెట్టారు పాపం. కానీ గత పాలకుల నిర్లక్ష్యంతో, గత అధికారుల నిర్లక్ష్యంతో ఆయన వేదన అరణ్య రోజున నేను కనీసం సమాచార హక్కు చట్టం కింద ఓఆర్ఆర్ టోల్ సంబంధించిన వివరాలు ఇవ్వండి అన్నప్పుడు వాళ్ళు ఇవ్వలేదు. గత ప్రభుత్వం ఏం చెప్పారు? ఇవ్వలేదు. అంటే ఏం చెప్పారు? గతంలో ఎస్ఎండిఏ కమిషనర్ అరవింద్ కుమార్ గారు ఇదంతా సీక్రెట్, మేము చెప్పాం, మేము ఇవ్వం, ఎక్కువ మాట్లాడితే కేసు పెడతా, పరువు నష్టం వేస్తా, కోర్టుకు రావుతా అని చెప్పారు. అవన్నీ కూడా బయటకు వస్తా ఉన్నాయి. అంటే ప్రతి విషయం కదా ఒక లాజిక్ ఉంటుంది. ఆ లాజికే రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ప్రతి అంశంలో వాళ్ళ చూసాం. చెప్పేది శ్రీరంగం చేయదు, కేసీపీ మాట పాడుపాడు. ఆ రకంగా ఉండే కదా పాలకుల పరిస్థితి. ఇప్పుడు కూడా ఈ ఈగల్ సంస్థ ఇచ్చిందా? అసలు ఈగల్ సంస్థ అనేది బయట రావాలి. వాళ్ళకి నివేదిక ఏంటి? వాళ్ళ ఎవరో కార్డు ఉంటుంది ఖచ్చితంగా. ఎవరమైనా సరే మనం కూడా ఒక ఆఫీస్ లో కలిసి మన ఎవరో కార్డు పెట్టుకుంటాం. కాబట్టి ఆ కార్డు వాళ్ళు బయట పెట్టాలి. ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక మా లోపం ఉంది, 40 వేలు ఇచ్చాం, మేము మాకు ఎక్కడ లోపం జరిగింది, పొరపాటు జరిగింది అని చెప్తారా? లేదు అంటే మేము ఇచ్చింది కాదు, మా నివేదికను మార్చి వాళ్ళు ఇష్టంగా మార్చుకున్నారు అని చెప్తారా? ఈగల్ సంస్థ కూడా బయటకు రావాల్సిన అవసరం. ఈగల్ సంస్థ బహిరంగంగా వచ్చి వాస్తవాలు ఏంటో చెప్తే తప్ప ఇది ప్రభుత్వ తప్పడమా లేదు అంటే సంస్థ లోపమా అన్నది కూడా కొంచెం బయటకు వచ్చే ఇంకా ఇంటెప్తుగా విచారించి దోషులు ఎవరైనా తేల్చాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ప్రజాధనం లూటీ కాకుండా, అంటే ప్రజాధనం ప్రైవేటు వ్యక్తులకు, ప్రైవేట్ సంస్థలకు పోకుండా ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ ఖజానా కాకుండా పక్కదారి పట్టడం అనేది క్షమించడానికి నేరం. కాబట్టి ఖచ్చితంగా దీని విషయంలో ఈగ సంస్థ కూడా బయటకు రావాలి, వాస్తవాలు ఏందని చెప్పండి. థ్యాంక్ యూ కృష్ణమూర్తి గారు. మీరు అన్నట్టుగా భవిష్యత్తులో ఖచ్చితంగా దీనిపై ఒక విచారణ జరగాల్సిన అవసరం కూడా ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ప్రజాధనం ఏ విధంగా లూటీ జరిగింది, గత ప్రభుత్వం అధికారులు ఏమైనా హస్తం ఉందో, ఇవన్నీ కూడా తేలాల్సినటువంటి అంశం. మీరు అన్నట్లు ఖచ్చితంగా విచారణ కూడా జరిగే దిశగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటుందని మనం కూడా ఆశిద్దాం. థ్యాంక్ యూ. ఈరోజు చాలా అంశాలు మనం ప్రస్తావించాం. థ్యాంక్ యూ కృష్ణమూర్తి గారు. ఇది ఇవాళ న్యూస్ క్యాన్. రేపటి న్యూస్ క్యాన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.